అందరికీ నమస్కారం. ఈరోజు మేము మ్యాంగో కుల్ఫీ రెసిపీ తయారు చేసుకుంటున్నామండి. దానికి సంబంధించిన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ మ్యాంగో ప్యూరీ, దానికి కావాల్సిన కాజు బాదం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామండి. తర్వాత ఇలాచీని పౌడర్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఈ పౌడర్ని మనం మిల్క్లో కలుపుకోవడం కోసం రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 కానీ 3 కానీ ఇలాచీలు తీసుకోండి. ఇలా పౌడర్ చేయండి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ని మనం తీసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాజు బాదం పీసెస్, షుగర్ పౌడర్, మ్యాంగో ప్యూరీ, ఇలాచీ, కస్టర్డ్ పౌడర్ అన్నమాట. ఇవి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. ఈ పాలు మీరు ఇంట్లో పాల ప్యాకెట్ అయినా వాడొచ్చండి, గేదె పాలైనా వాడచ్చు, ఏదైనా సరే. మాకైతే అవైలబిలిటీ పాలు ప్యాకెట్లో దొరికాయి, అవి వాడామండి. పాలని చక్కగా కాగపెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కాగపెట్టుకున్న పాలలో కొంచెం పచ్చి పాలు పక్కన పెట్టుకొని దీంట్లో మనం ఎందుకు వాడుతున్నాం ఈ పాలు అంటే కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో ఒక 4 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ ఇందులో మిక్స్ చేసి ఉంచుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ని ఇలాగా చక్కగా ఆ పచ్చి పాలు ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి చక్కగా కలుపుకోవాలండి. అందులో లంప్స్ ఏమీ రాకుండా మొత్తం మిక్సర్ పాలలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలిపి చక్కగా ఆ కాగుతున్నటువంటి పాలు ఉన్నాయి కదా స్టవ్ మీద, అందులో కలుపుకోవడానికి ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం పాలలో డైరెక్ట్గా పౌడర్ వేయకూడదు. ఇప్పుడు ఈ మిక్చర్ని మనము కాగుతున్నటువంటి ఆ పాలు మంచిగా మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్చర్ ఉంది కదా పాలలో కలుపు పెట్టుకున్నది, దాన్ని మనం స్టవ్ మీద ఉన్నటువంటి పాలలో కలుపుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయి కదండి, కాస్త ఒక పావు గంట 15 నిమిషాలు 20 నిమిషాలు మరగాలి. ఇలా రావాలన్నమాట, పైన నురగొచ్చినట్లుగా పాలు చిక్కబడుతున్నాయి అన్నమాట మంచిగా. ఈ స్టేజ్లో మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ షుగర్ పౌడర్ అండి, మేము 1 కప్ తీసుకున్నాము. ఎక్కువ షుగర్ కావాలనుకున్న వాళ్ళు 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పాలల్లో చక్కగా కలుపుకుంటూ ఆ పాలని కాగబెట్టుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయి చక్కగా పాలు మళ్ళీ మరుగుతున్నప్పుడు పాలు కొంచెం మరిగి తగ్గినట్లుగా అనిపిస్తాయి మనకి. చూడండి, కావలిస్తే చక్కగా మరుగుతున్నాయి. మరిగిన తర్వాత మనం ఈ పాలని ఇలా కదుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక ఇలాచీ పౌడర్ తీసుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలండి, ఒక 2-3 చిటికెలు. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పాలు మరుగుతున్నాయి కదా, ఇందులోకి ఇప్పుడు నెమ్మదిగా మనం పాల యొక్క చిక్కదనాన్ని చూసుకొని చూడండి ఎలా మరుగుతున్నాయో. ఈ స్టేజ్లో మనము ఇప్పుడు కస్టర్డ్ కలిపి పెట్టుకున్నటువంటి ఆ మిల్క్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. స్లోగా నెమ్మదిగా పోస్తూ కలుపుకోవాలండి. ఒక చేత్తో కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ అందులో వేసుకుంటూ ఉండాలి, కస్టర్డ్ కలిపినటువంటి మిల్క్ని. ఎందుకు అంటే అది అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఒక్కసారిగా మనం ఆపేసి దాన్ని కలపకుండా ఆపేస్తే అడుగు అంటేస్తుంది. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కదండి, అది పొడి కాబట్టి పాల్లో కలిపాం కదా, గట్టి పడిపోతుంది వేడికి. అందుకని మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చక్కగా దాన్ని కలియబెట్టుకోవాలి. చక్కగా కలుపుకుంటూ మిశ్రమాన్ని గట్టిగా కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా మరుగుతున్నట్లుగా బాయిల్ అవుతున్నట్లుగా అట్లా వస్తుంది కదా, నురగా బుడగల్లాగా. ఈ స్టేజ్లో ఏంటంటే చిక్కపడిపోతుంది. ఇంకా మనం కదపకుండా వదిలేస్తే గట్టిగా అయిపోతుందండి. అందుకే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా ఎలా మంచిగా ఉడికిందో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం ముక్కలను కూడా ఇందులో మీకు కలుపుకోవాలండి. ఎందుకంటే మన కుల్ఫీ లోపల ఈ కాజు
బాదం, ఇంకా మీరు కావాలంటే కిస్మిస్లు, మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇవి తింటుంటే టేస్ట్ అనిపిస్తుంది, నోటికి పంట కింద వస్తుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో దానికోసం అన్నమాట మేము అందులోనే వేసేసాము. పైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫైనల్గా మీరు అంతా రెడీ అయిన తర్వాత గార్నిష్ కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా మిక్స్ చేసేసాము, అందులోనే వేసి కలిపి పెట్టేసాం అన్నమాట. చూసారు కదా, ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 to 15 minutes వరకు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది కదండి, ఇది మ్యాంగో కుల్ఫీ అన్నాం కదా, మ్యాంగో ప్యూరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు పాలు మై చల్లబడ్డాయి కదా, ఆ మిశ్రమంలో మ్యాంగో ప్యూరీని కలిపేసుకోవాలి. చక్కగా వేసేసి ఒక మ్యాంగో మీడియం సైజ్ది ప్యూరీ మేమే తయారు చేసుకున్నామండి ఇంట్లో, బయట ఏం తీసుకోలేదు. అలాగే ఇందులో ఎటువంటి కలర్స్ని కూడా కలపలేదండి, బయట నుంచి తీసుకురాలేదు. ఆ మ్యాంగో యొక్క కలరు ప్లస్ కస్టర్డ్ పౌడర్ యొక్క కలర్ వల్లనే అది లైట్ ఎల్లోయిష్ కలర్గా కనిపిస్తుంది. చూసారు కదా, చక్కగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ గట్టిగా ఉండొద్దండి, మరీ జారుగా పల్చగా కూడా ఉండకూడదు. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు మౌల్డ్స్ ముందుగానే తీసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నామండి. ఆ మౌల్డ్స్లోకి అందులో నింపుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. చక్కగా కలిపాం కదా, చూసారు కన్సిస్టెన్సీ ఇలా స్పూన్తో జారేలాగా పడేటట్లుగా ఉంది కదా, అలా ఉండాలి. లేదు మీరు ఇంకొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, గట్టి పడదు, ఎందుకంటే చల్లారిపోయింది కదా. ఇప్పుడు మౌల్డ్స్లో వేసుకోవాలి. చక్కగా కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఆ మౌల్డ్స్ ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్స్లో. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ మార్కెట్లో చూడండి, తెచ్చి మీరు కూడా తయారు చేసుకోవాలంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ మౌల్డ్స్లో వేసిన తర్వాత మౌల్డ్స్ క్యాప్కి హోల్ ఉంటుందండి, అందులో దానికి కావాల్సిన ఒక స్టిక్ని పెట్టేసి దాని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా 2 మౌల్డ్స్ ఉన్నాయి, అందులో వేసి ఇప్పుడు రెఫ్రిజిరేటర్లో 8 hours కోసం పెట్టుకోవాలండి. కుల్ఫీ రెడీ అయింది. 8 hours మనం రెఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత చూసారుగా ఎలా తయారైందో. చక్కగా కుల్ఫీ చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. మ్యాంగో కుల్ఫీ అన్నమాట ఇది. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి, మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.